శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ప్రశ్న రావణ్ ఎక్కడ పోయాడు, ఎక్కడున్నాడు, ఏమైపోయాడు అసలాడు అని చాలామంది బయట సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. వాడికి తగిన శాస్తే జరిగింది, వాడికి ఇంకా జరగాలని కోరుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. అయితే వీడికన్నా వీళ్ళ గురించి కన్నా అసలు వీడి గురించి తెగ ఆరాట పడిపోయి వీడియోలు చేసి కింద మీద పడిపోయి రోజుకి కొన్ని వందల సార్లు ఫోన్ చేసేశాడు నా తమ్ముడు అని చెప్పి సొల్లువాగుడు మాట్లాడినటువంటి ప్రకాష్ రాజ్, నటుడు ప్రకాష్ రాజ్ ఎక్కడికి పోయాడు? ఇలా తమ్ముడిని గాలి కొందికి వదిలేశాడు. కనీసం రెండోసారి అతన్ని రిమాండ్కి విధించినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా దాని గురించి ఎందుకని అతనికి సపోర్ట్ చేయట్లా. ఇంకపోతే ఈ ఎవరు గంజాయి చందు అనేటువంటి ఆవిడ వరుస పెట్టి వీడియోలు, వరుస పెట్టి వాడి గురించి ట్వీట్లు, వరుస పెట్టి వాడి గురించి వాడిని హైలైట్లు చెబుతూ ఆడొక దేశానికి ఒక గొప్ప అది ఇది అనుకుంటూ ఎలివేషన్స్ ఇచ్చేటువంటి పని చేసింది. ఏమైపోయింది? రిమాండ్కి వేసిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎందుకని వాడి గురించి మాట్లాడట్లా? ఎందుకని వాడి రాసలీలకి సంబంధించినటువంటి వీడియోలు ఎందుకు చేయట్లా అనేది ఇప్పుడు చాలామంది గంజాయి చందుని అడుగుతున్నారు. అమ్మా గంజాయి చందు, మీరు రావణ్ గారిని ఎందుకు వదిలేశారు? వాడి గురించి ఎందుకని ఒక్క వీడియో కూడా చేయట్లా? వాడి రాసలీలలు బయటపడ్డాయనా, లేదంటే మీకు సంబంధించినటువంటి ఆడియో కాంటాక్ట్స్ వాడి దగ్గర ఏమన్నా ఉండి అవి ఎక్కడన్నా బయటకు వస్తాయనా? ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ఎక్కడో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి కొంతమందిని రెచ్చగొట్టి విధ్వంసకాండ వైపు పంపించేసి పారిపోయి వచ్చేసినటువంటి ప్రకాష్ రాజ్ తమ్ముడిని ఎందుకు ఇలా గాలికి వదిలేసావు మిస్టర్ ప్రకాష్ రాజ్? ఇదేనా నీ నీతి? ఏదైనా సరే గాలికి వదిలేయటం, సెకండ్లో వదిలేయటమేనా నీ పని? పూర్తి చేయటం ఏది ఉండదా? ఎవడు కూడా నిన్ను నమ్మేటువంటి పరిస్థితి లేదు అంటే ఇందుకే. నువ్వు దేని మీద కూడా ఫుల్ స్టాండర్డ్ ఉండదు నీకు. ఎప్పుడు చూసినా ఆఫ్ నాలెడ్జ్, ఆఫ్ మాటలు తప్ప ఏది కూడా ఉపయోగపడేటువంటిది, ముఖ్యంగా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమం నువ్వు చేయవనుకో. ఈ దేశానికి ఎప్పుడు విచ్ఛిన్నం చేయాలి, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పని తప్ప నువ్వు ఒక్కటి కూడా పనికొచ్చే పని చేయవు అని మరోసారి ప్రకాష్ రాజ్ తనను నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాల్సిందే, తనని నమ్ముకుంటే మొత్తం సర్వనాశనం అవ్వాల్సిందే. ఎవరినైనా ఇలాగే కాసేపు ఎంకరేజ్ చేస్తాడు, తర్వాత అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చుంటాడు అనేటువంటిది మరోసారి ఆయన కూడా నిరూపించాడు. మరి గంజాయి చందు ఇప్పుడు ఆ రావణ్ కోసం ఎందుకని బయటకు వచ్చి మాట్లాడట్లా, ఎందుకని వీడియోలు చేయట్లా? చందు గారు ఆవిడ చాలా సీనియర్ అని చెప్తూ ఉంటుంది, చాలా అపరజ్ఞానిగా ఆవిడకి ఆ దేశంలో నాకన్నా అపరజ్ఞానులు ఎవరు లేరని చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆవిడ ఇప్పుడు ఎందుకని రావణ్ గారి గురించి ఒక వీడియో చేయటం మానేసింది? వాడికి న్యాయ సహాయం ఇవ్వటానికి ఎందుకని ముందుకు రావట్లా? అంటే ఇది ఆడి జోలికి వెళ్తే మనం కూడా బుక్ అయిపోయి మనల్ని కూడా లోపలేస్తారనేటువంటి ఒక భయం కలిగిందా ప్రకాష్ రాజ్కి? లేదంటే గంజాయి చందుకు కూడా ఒక హితబోధ పడిందా? వాడి జోలికి వెళ్తే మనం కూడా నాశనం అయిపోతాం అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చిందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. లేదంటే మరి చూడండి, ఆడిని రోజు గాలికి వదిలేసి జైల్లో ఒక అనాథలా వదిలేసి వీళ్ళు మాత్రం హ్యాపీగా మళ్ళీ సొల్లువాగుడు, అవే వీడియోలు, అటు ఢిల్లీ ప్రొటెస్ట్కి సంబంధించి ఏదో ఒక విధంగా తిమ్మిని బమ్మిని చేయాలనేటువంటి దాని మీద అందరినీ బూతులు తిట్టి ఇష్టానుసారం ఈ దేశాన్ని కించపరుస్తూ, రాముడిని కించపరుస్తూ, ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కించపరుస్తూ చేసినటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వీడియోలు చేయటం అంటే డెఫినెట్గా వీళ్ళకు కూడా రోజులు దగ్గర పడాల్సినటువంటి టైం వచ్చింది. వాళ్ళు కూడా వీళ్ళిద్దరిని ఎవరైనా సరే నమ్మి వీళ్ళకు పని అప్పచెప్తే వీళ్ళు కూడా అలాగే మధ్యలో గాలికి వదిలేసి వెళ్ళిపోతారనేది ఒక క్లారిటీ వచ్చినట్టుంది వీళ్ళకి. లేదంటే వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.